అధికారంలోకి వచ్చిన తర్వాత వేషం భాష కంప్లీట్ గా మారిపోయాయి పవన్ కళ్యాణ్ అనే విధంగా షర్మిల మాత్రం వ్యాఖ్యానిస్తోంది. సో నిన్న తిరుమలలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ మీద మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు గాను షర్మిల రియాక్ట్ అవుతూ ఇప్పుడు ఈ విధంగా చెప్తుంది. ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం హోదాలోకి వచ్చాడో, పదవిలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా తన వేషం భాష అన్ని కూడా మారిపోయాయి అనే విధంగా మాత్రం తను మాట్లాడుతుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం, హిందుత్వం కోసం ఆయన మాట్లాడుతూ పోరాటం చేస్తూ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టాడు. అది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు ప్రసాదం గురించి అందులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు, కల్తీ జరిగింది, మహా పాపం జరిగిందని ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడు, దీక్ష కూడా నిర్వర్తిస్తున్నాడు. అదే విధంగా తిరుమలకు కాలినడకన వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవడం, మొక్కులు తీర్చుకోవడం ఇదంతా కూడా జరిగిపోతుంది. సో మరి అక్కడ తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అదే తిరుమలలో వారాహి సభ నిర్వర్తించారు. సో అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా మటుకు కూడా వారాహి డిక్లరేషన్ గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి కావచ్చు, ఈ విధంగా మాట్లాడుతూ మధ్యలో రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఎక్కడైతే రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానించాడో సో ఆ మాటలకు గాను కాంగ్రెస్ సంబంధించి షర్మిల మాత్రం రియాక్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు హిందువుల పట్ల నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే, అది ఖచ్చితంగా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన విషయమే. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు, అది కూడా ఓకే. కానీ నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు. సో దానికి తగ్గట్టుగా కాకుండా హిందువుల పట్ల హిందువులు రిప్రజెంట్ చేసినట్టుగా నీ కంప్లీట్ గా వేషం మార్చుకున్నావు, నీ భాష కూడా మార్చుకున్నావు. ఇప్పుడు నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళలో ఓన్లీ హిందువులే ఉన్నారా? ఇతర మతస్థులు లేరా? ఇతర మతస్థులకు మనోభావాలు ఉండయా? సో మరి ఇప్పుడు ఓకే, హిందువుల గురించి మాట్లాడుతున్నావు, సనాతన ధర్మం నుంచి పోరాడుతున్నావు, ఓకే, అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ ఇతర మతాలను ఉద్దేశించి మాత్రం మాట్లాడొద్దు. ఇప్పుడు రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అన్ని మతాలను కావచ్చు, అన్ని కులాలను కావచ్చు కలుపుకుంటూ అందరితో కూడా మాట్లాడి ఎంతో గొప్పగా ఆయన పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. నువ్వేమో ఓన్లీ సనాతన ధర్మం అని హిందువుల గురించే పోరాడుతున్నావు, ఓకే, కానీ అదే సమయంలో ఇతర మతాలను కూడా కించపరుస్తున్నావు, అవసరమా? ఇప్పుడు నీకు ఓట్లేసిన వాళ్ళు ఓన్లీ హిందువులే ఉన్నారా? ఇతర మతస్థులు ఎవరు లేరా? ఇతర మతస్థులకు మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా నువ్వు మాట్లాడే మాటలకు అనే విధంగా మాత్రం షర్మిల కౌంటర్ ఇస్తుంది. సో మరి ఒక విధంగా చూసుకుంటే షర్మిల చెప్పిన ఈ మాటలకు చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో మరి ఈ వివాదం అనేది ఇంకా ముందుకెళ్తుందా, ఇక్కడతోనే స్టాప్ అయిపోతుందా, ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెడతారని చాలా మంది ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఎవరి వ్యాఖ్యలు కరెక్ట్ ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి.